థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనం సంక్రాంతి ధ్యాన సంబరాలు 3వ రోజు చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ప్రాంగణం బయట ఉన్న మాస్టర్స్ అందరూ కూడా వేదిక దగ్గరకు రావాలి. మరికొద్దిసేపట్లో మనం బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారి ఆత్మజ్ఞానాన్ని యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటాం. వారి యొక్క అమృతాన్ని, జ్ఞానామృతాన్ని తీసుకుంటాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ రావాలి. మరి ఈ ధ్యాన సంక్రాంతి, ఈ మహాయజ్ఞం 10 ధ్యాన సంబరాలు, ఈ మీరందరూకి నేను ప్రభాకర్ బాగా చేశాడు మీరందరూ అనుకుంటారు. కానీ వాస్తవంగా నేను చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే కథ, ఎవరు ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు, ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఎవరు చెయ్యాలో వాళ్ళు చేస్తారు, ఎవరు భోంచేయాలో భోంచేస్తారు, అన్నీ అందరూ చేసేస్తున్నారు. సో కాబట్టి అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. ఇక్కడ కనపడకుండా ఎంతోమంది నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏమాత్రం మూడో కంటికి కూడా తెలియదు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్లనే ఇక్కడ ఇంత ప్రోగ్రాం. తర్వాత ఎంతోమంది రాత్రింబగలు కష్టపడుతున్నారు ఈ కార్యక్రమం కోసం. సో వాళ్ళందరి యొక్కకి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీమి ఈ వెనకాన వీళ్ళు చేసిన కృషి ఎంతది అంటే 12వ తారీఖు మధ్యాహ్నము 2 గంటలకి అక్కడ ప్రారంభించిన ఆ తోమేది ఇప్పటికీ రాత్రింబగలు అక్కడ ఉండి ఇక అద్భుతంగా మరి వీరి సేవ చూసాం కదా అక్కడ అన్నప్రసాదం దగ్గర. మరి నిరంతరము ఈ 3 రోజులు ఒక 50 మంది అక్కడ మనం ఆ వండిన పాత్రల్ని శుభ్రం చేశారు. 50 మంది 3 రోజుల పాటు, రోజుకి 20 గంటల సేపు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ బృందానికి అంతటికి నిజంగా వీళ్ళ కాళ్ళు కడిగి మనం సన్మానం చేయాలి. కానీ ఇది వేదిక మరి నీళ్ళు అయిపోతుంది కదా, కాబట్టి మనం అట్లీస్ట్ ఇప్పుడు చక్కగా మనం వారికి గంధం పూస్తాం. మరి ముఖ్యంగా నాగేంద్రన్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కనీసం అంటే ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ ఒకరోజు ప్రభాకర్ సారు మేము బస్సులో నుంచి వస్తూ ఉంటే ఇంకా ఇక్కడికి రాకనే ఒక మాట అడిగాడు. అన్నా, ఇక్కడ పాత్రలు కడిగేకి వస్తామన్నారు, రాలేదు, ఎలా అంటే అప్పుడే బస్సులో వస్తున్నాం మేము ఒక 50 మంది వరకు. ఆ రోజు అందరినీ అడిగా బస్సులో, ఇలా సారు రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభాకర్ సారు, ఎట్లా అంటే సరే మీరు ఎట్లా అంటే ఎట్లా అన్నారు. సరే ఆ రోజు ఓకే చెప్పాం సార్కి. 8 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆ యొక్క పాత్రలు కడిగే అండాలు, పాత్రలు ఎన్ని వచ్చినా కూడా ఎంతో కడుగుతున్నారు. బత్తలపల్లి మాస్టర్స్ అయితేనే, పక్కన పల్లెలో ఎర్రాయిపల్లి అపరాచెరు మాస్టర్స్, గంటాపురం మాస్టర్స్, వీళ్ళంతా కూడా మాకు ఎంతో సహాయంగా. ఎందుకంటే పరోపకారం ఇదం శరీరం అన్నారు మన గురువు గారు. అదే బాటలో నిజంగానే ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్ళిపోవచ్చు, కాదు కొంచెంసేపు ధ్యానం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మన సేవ మనం చేస్తే, సహాయం చేసి ఎంత చేయగలం? సేవ అనేది మహా గొప్పది. కాబట్టి అంత భాగ్యం మనకి ఈ యొక్క జీతవనంలో ప్రభాకర్ సారు మాకు అప్పగించడం అనేది, ఆ బాధ్యతను మాకు ఇవ్వడం అనేది నిజంగా ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే ప్రభాకర్ సార్ గారికి. ఏ జన్మ భాగ్యమో ఇలాంటి యోగులకు, ఋషులకు, మహాజ్ఞానులకు సేవ చేసుకోవడం అనేది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభాకర్ సార్ గారికి, జీతవనం మాస్టర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కొడదాం. మామూలుగా మనము ఎవరైనా ఒక మాస్టరు కానీ, మనం ఒక నమ్ముకున్న వ్యక్తి కానీ ఏదైనా ఒక మాట చెప్పంగానే, ఏదైనా ఒక దేవుడు కానీ ఏదైనా పిలిస్తే పలుకుతారు అని మనం అంటాం. మనం ఏదైనా పనులు, మన ఇంటిల్లి దేవుడు అట్లా. మరి జీతవనానికి అలా పిలిస్తే పలుకే వ్యక్తి మా సార్. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. మరి వారు కూడా 2 మాటలు. మన గురువు గారు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఆనాడు రాముడు, లక్ష్మణుడు ఉన్నారు, మనం విన్నాము కదా. ఈరోజు మనకు ప్రభాకర్ సార్ లక్ష్మణుడు, సుధాకర్ సార్ రాముడు. ఆయన ఆశయాలన్నీ ఈయన నెరవేరుస్తున్నాడు. మనం ఉండే ఇక్కడంతా మనమంతా కూడా ఆయన ఆశయాలు, మన ప్రభాకర్ సార్ మనం అందరి దగ్గర ప్రతి ఒక్కరిని దగ్గర పిలుచుకొని ఆయన ఆశయాలు ఏమిటో చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఎంత చేసినా కూడా
ఇంకోటి చెప్పాడు ప్రభాకర్ సారు, ఆడబిడ్డలకు పుట్టినిల్లు అని చెప్పాడు కదా మేడం అందరికీను. ఆడబిడ్డలకు పుట్టిల్లు అయితే మగవారికి అత్తగారిల్లు, మన మగవారందరికీ అత్తగారిల్లు. అంతే కదా సార్ మనకుండేది. ఆడబిడ్డకి వచ్చి అల్లుడు పరిగెత్తాడు కదా. కావున మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు మన బాధ్యతగా తీసుకొని మనం ఇక్కడ ఏమి మన ఒప్పు తప్పులు ఉన్నా కూడా అందరూ క్షమించి ప్రతి ఒక్కటి మన ఇంట్లో మాదిరిగా భావించాలని మరి కోరుతున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. నాయుడు సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి నాగేంద్ర సార్ వాళ్ళ అమ్మ, ఈ అమ్మ 3 రోజులు అక్కడే, చాలా అద్భుతమైన సేవ. వీళ్ళు దీనికోసమే వస్తారు. మరి ఆ 2 మాటలు సార్ నాకు రావే సరిగ్గా. సుధాకర్ పవాకర్కి ధన్యవాదాలు. మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఏం చేస్తారంటే అన్న అడిగాడు. అన్న అడిగితే అన్న మేము చేపల కంటే పాత్రలు దోమేది మంచిదే కదా అని అంటే, సరే లేక అదే ఒప్పుకోండి అని చెప్పా. అప్పటి నుండి ఇప్పటికి మేము ఎవరు రాక పని కాక చేస్తా ఉంటాం మా సేవ మటుకు. అందరికీ ధన్యవాదాలు. మా చిన్న కొడుకు చందర, అన్నీ చేసేది పని అయిపోయా బాగా, ఏ పని ఎవరు రాకున్నా చేస్తాడు. అదే సార్, ధన్యవాదాలు మీ అందరికి. సార్ అండాలు పీకాలంటే చంద్ర రావాలి, అండాలు పీకాలంటే చంద్ర రావాలి. ఎక్కడంటే మంచి గట్టివంతుడు ఆయనకు కూడా మనం కూడా చెత్తకూడదు తినవాలి చెప్పాలి. ఆయనే చంద్ర అంటే ప్రతి ఒక్కటి అండా పీకాలంటే ఆయనే రావాలి. అలాగే పోట్లమారి లక్ష్మీనారాయణ, ఈయన కూడా ముందుగానే నాయుడు సార్ రాకంటే 10 రోజుల ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాడు. ఈయన వస్తే ఒక క్షణం ఉండడు. ఆ క్షణం నుంచి ఆయన ఊరుకు పోయేంతసేపు మొత్తం శుభ్రం చేసేసి వెళ్ళిపోతాడు సార్. అటువంటి గ్రేట్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ, వీళ్ళందరూ చాలా గ్రేట్ మాస్టర్. పిరమిడ్ మూమెంట్లో ఎవ్వరు ఏ సహాయం చేసినా అది అత్యున్నతమైన సేవ. అది పత్రిసారు ధ్యాన సేవే దైవ సేవ, ఇంకెక్కడా లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏం సేవ చేసినా అది మహోన్నతమైంది. మరి ముఖ్యంగా ఈ అన్నానికి సంబంధించి, అన్నప్రసాదం సంబంధించిన ఆ సేవ వీళ్ళందరూ చేశారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వీళ్ళతో ఫోటో, మ్యూజిక్, ఫోటో బాబాయ్ దా.